వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామాయణపేటలో ఆర్యవైశ్య మహాసభ 75వ వజ్రోత్సవాల సందర్భంగా మెమరీ గేమ్ రేపు శనివారపు ఉదయం 11 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం మరియు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు పూజా కార్యక్రమం ఉండును. ఆదివారం ఉదయం 11 గంటలకు పూజ, చిన్నపిల్లలచే మట్టి వినాయకులు తయారీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అబ్బా సత్యనారాయణ, సెక్రటరీ పల్లెల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి, సహాయ కార్యదర్శి బొమ్మెర్ల లావణ్య, కోశాధికారి గుండు శ్యామల మరియు వాసవి మాతా సభ్యులు ఎనిశెట్టి అశోక్, తోటా కిరణ్, కందుకూరు శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. మన ఆర్యవైశ్య సంఘంలో 75వ సంవత్సర వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఉదయం పూట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం పూట లలితా పారాయణం, ఇప్పుడు సాయంత్రం ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పెట్టడం జరిగింది. సండే రోజు పిల్లలందరి చేత మట్టి వినాయకులు తయారు చేయించడం జరుగుతుంది. పురుషులకు కూడా సండే రోజు కొన్ని గేమ్స్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి, జై గణేష. ఈరోజు సాయంత్రం మహిళలందరికీ ఒక మెమరీ గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త కార్యక్రమం అయినా సరే కానీ అందరూ ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహం చూపించారు. అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. వినాయకుడు స్టార్ట్ అయ్యే రోజు 3 రోజులు అవుతుంది. చేయడం జరిగింది. రాత్రి గీతాపారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలకి మెమరీ గేట్ పెట్టడం జరిగింది. చాలా మంది మహిళల గేమ్లో పాల్గొని విజయవంతం చేశారు. ఇంకా ముందు చాలా జై జై గణేష్. మన రామాయణపేట ఆర్యవైశ్య సంఘంలో వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు పొద్దున లలితా పారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు మహిళలందరికీ కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పెట్టడం జరిగింది. రేపు పొద్దున హనుమాన్ చాలీసా, ఆదివారం రోజున పిల్లలందరి చేత మట్టి గణపతులు తయారు చేయించడం, ఇంకా ప్రతిరోజు పొద్దున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం వినోద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై గణేష, జై గణేష, జై గణేష.
శోభక్క చేతికి ఎన్ని గాజులు వేసుకుంది? శోభక్క, గజవాడ శోభక్క. రంగం పద్మక్క మెడల లాకెట్ వేసుకుందా? ప్లేన్ పూసలు ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.